ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం అక్టోబర్ 11, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. మొదటి సమూయేలుకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడైన యేసుక్రీస్తు వారు మనకు సెలవిస్తుందేమనగా, యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయంతో ఆయనను సేవించడి. కనుక మనము ఆయన పట్ల ద్వేషము కలిగి, క్రోధము కలిగి, కక్షలు కలిగి, భేదములు కలిగి ఉండకుండా ఆయన్ను ప్రేమించాలని, మన దేవుడని యెహోవా మనకు ఎప్పుడూ కూడా అన్యాయము చేసేవాడు కాదు. ఆయన న్యాయస్థుడు. ఆయన నిజముగా ప్రేమించే ప్రతి వారికి ఫలం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక మనకొచ్చే ఈ చిన్న చిన్న శ్రమలను బట్టి మనము దేవుని దూషించి దేవునికి దూరం అవ్వట దేవునికి ఎంత మాత్రమూ ఇష్టము కాదు. కనుక ప్రియమైన దేవుని సంగమా, మన హృదయంలో ఎటువంటి చెడు ఉద్దేశం లేకుండా, చెడు ఆలోచన దేవుడి పట్ల లేకుండా ఆయన వాక్యాన్ని అనుదినము అనుసరించి ఆయనను పూర్ణ హృదయంతో సేవించమని ఆయన సెలవిస్తున్నారు. కనుక మనకు జరిగిన చిన్న చిన్న శోధనలు బట్టి దేవుణ్ణి విడిచిపెట్టకుండా, మనం చేసుకున్న కీడును బట్టి ఆయన నిందించకుండా, ఆయన చెప్పే ఆజ్ఞల మార్గంలో మనం నడుచుకుంటూ ఆయన చెప్పే ముక్తి మార్గానికి వెళ్ళాలని, అలాగే ఆయన్ని సేవించి ఆరాధించే వారికి ప్రతి ఒక్కటి ఆయన దయచేయగల సమర్థుడు. కనుక మనము ఆయన పట్ల భయభక్తులు కలిగి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో సేవించుచు ఆయన్ని విసర్జింపకుండా, ఆయన్ని దూరం పెట్టకుండా మనము ఆయన్ని సేవించాలని ఆయన కోరుకుంటున్నవారు. కనుక ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేరాలని కోరుకుంటున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.